హైదరాబాద్ చిన్న చెరువు టోటల్ గా ఇప్పుడు పందులకు నిలయమైనట్టుగా అయింది. మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ చెత్త కుప్పలు ఈ విధంగా తీసుకొస్తారు. మొత్తం పరుపులు వగేరా మొత్తం ఇది చిన్న చెరువు అంతా కూడా చెత్త డంపింగ్ యార్డ్ లెక్క తయారైంది. వాకర్స్ అసలు లేదు. మొన్నటి వారు కొద్దిగా గొప్ప ఉన్నాయి కానీ ఇప్పుడు పందులు కుక్కలకు ఇంకోటి డ్రగ్స్ రాత్రిపూట గంజాయి తాగిన వాళ్ళందరూ కూడా చెరువు కాడనే పండుకోవడంతో వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి ఎవరు కూడా దగ్గర పరిస్థితి ఉంది. వాళ్ళు గొడవలు చేస్తారేమో దాడులు చేస్తారేమో అని చెప్పి రాత్రిపూట ఎన్ని గంటలకు వస్తారు వాళ్ళు? ఇప్పుడు 10 గంటలకు 9 నుంచి స్టార్ట్ ఇక వచ్చిందే అనుకుంటున్నారు. మొత్తం నైట్ 1-2 దాకా మళ్ళీ తెల్లారి గంటల 5 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా పోవాలని చెప్పేసి నీలిమ గారికి జోనల్ కమిషనర్ డీసీ గారు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి రామ్కి వాళ్ళతోటి దాదాపు 5-6 లారీల టిప్పర్ల చెత్త వెళ్తుంది. అక్కడ ఆదిత్య నగర్ కానీ ఇక్కడ నుంచి సెంట్రల్ బ్యాంక్ కాలనీ, ఇక్కడ శ్రీనగర్ సత్యరెడ్డి కాలనీ ఈ చుట్టుపక్కల అంతా కూడా విపరీతంగా ఉన్నది. ఇలా నీళ్లు కూడా రాకుండా అయినాయి. తొందరలోనే నీళ్ళు వచ్చే విధంగా దాదాపు ₹1 శాంక్షన్ కూడా అయినాయి. కొన్ని చోట్ల నుంచి నీళ్లు వర్షపు నీళ్లు వస్తే ఇలా ఉన్నటువంటి చుట్టుపక్కల 50 కాలనీల నీళ్లుంటాయి. ఈసారి నీళ్లు లేక అందరు బోర్లు కూడా ఎండిపోయినాయి. నీళ్లు వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి చేస్తున్నాం. చెర్ల నీళ్లు ఉంటేనే కదా బోర్లలో నీళ్లు ఉండేది. ఈసారి అయితే 3 నెలలు కొనుక్కున్నాం నీళ్లు. 3 నెలలు వాటర్ ట్యాంకీలు కొనుక్కొని వచ్చి చెర్ల నీళ్లుంటే బోర్ల నీళ్లు ఉంటాయి. చెర్ల నీళ్లు లేదు బోర్లలో నీళ్లు లేకుంటే మనకేమో రోడ్లు మొత్తం నేల లేదు. పడ్డ నీళ్లు పడ్డట్టు డెన్నిస్లలో పోతున్నాయి. భూమి తినిగితే మనకు నీళ్లు వస్తాయి. ఉన్న చెరువు కన్నా నిండితేనన్నా మనకు చెర్లలో నీళ్లు వస్తాయి, బోర్లలో నీళ్లు వస్తాయి. చెరువున్న నీళ్లు మొత్తము ఈ పందులు ఆగం చేస్తారు. వాకింగ్ ట్రాక్ మొత్తం మూసుకుపోయినాయి. లేడీస్ మొత్తం వాకింగ్ చేశారు, అందరు బంద్ అయిపోయారు. ఎవరు పట్టించుకుంటలేరు. అసలు ఏంది డ్రగ్స్ మొత్తం ఏంది 6 గంటలకు నైట్ 12-1 దాకా తాగుతూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉదయం 5 గంటల నుంచే స్టార్ట్ చేస్తారు. ఒక్కరు కూడా కనీసం పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసినా వాళ్ళు వస్తారు, ఏదో బెదిరిస్తారు, వెళ్ళిపోతారు అంతే. కానీ ఏది పట్టించుకుంటున్నారు. ఈ పందులు అయితే ఫస్ట్ ఈ పందులు తీయాలి, రోగాలు వస్తాయని కనీసం ఎవరు వస్తలేరు. ఇక్కడ వాకింగ్ చేయడానికి మొత్తం బంద్ అయిపోయారు. చెత్త మొత్తం ఆటోల్లో వచ్చి బండ్ల మీద వచ్చేస్తున్నారు. తర్వాత ఓపెన్ టాయిలెట్ అయిపోయింది. అందరూ సీసాలు పట్టుకుని ఓపెన్ టాయిలెట్ గా రావడం. లేడీస్ తిరుగుతున్నా కూడా చెప్తుంటే వింటలేదు, అందరూ వస్తున్నారు. అందుకని ఈ గేట్లు మూసేసి ఒక గేట్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఈ లోపల దసరా లోపల ఇదంతా క్లీన్ చేపించి జిహెచ్ఎంసీ బోర్డులు చెత్త వేయరాదు, చెత్త వేసి పెనాల్టీ అని జిహెచ్ఎంసీ వారి ద్వారా బోర్డులు పెట్టిస్తే, బ్యానర్స్ పెట్టిస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఇది తొందరగా బాగు చేస్తే ఈ అన్ని చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరికీ చాలా అనుకూలంగా వాకింగ్ చేయడానికి వేరే ప్లేస్ లేదు కాబట్టి దీన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నామండి. అది తొందరలో చేయించగలరని కార్పొరేటర్ కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.